దర్బార్ అగరబత్తి. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా పలుకు కనరా పరుగుపై పదవదరా గుండె దాటుకుని పండుగ. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా పలుకు కనరా పరుగుపై పదవదరా. నమస్కారం. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు ఇప్పుడు వివాదాల్లోకెక్కింది. శ్రీమంతుడు సినిమా ఏంటి, వివాదాలేంటి అనుకుంటున్నారా? ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాకి ఇప్పుడు వివాదాలేంటి అనే ఒక సందేహం మీకు కలగవచ్చు. అయితే శ్రీమంతుడు సినిమా స్క్రిప్టు, ముఖ్యంగా సినిమా కథ తనదేనంటూ శరత్ చంద్ర అనే ఒక రచయిత కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా ఆయా దర్శక, నిర్మాత, అదేవిధంగా హీరోకి సమన్లు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ రచయిత ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. వారు ఏం చెప్తారో విందాం. నమస్కారం శరత్ చంద్ర గారు. చచ్చెంత ప్రేమ అనే ఒక నవల మీరు రాశారు. ఆ నవల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కిందనేది మీరు చెప్తున్న అంశంగా కనబడుతోంది. ముఖ్యంగా కోర్టును అప్రోచ్ అయ్యారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు శ్రీమంతుడు సినిమా కథ, చచ్చెంత ప్రేమ కథకి ఏంటి లింక్? అంటే ఈ 2012లో నేను రాసిన నవల ఇది భూమికి భూమి పరిహారం అనే కాన్సెప్ట్తో రాసిందండి. ఇది ఈ కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా శ్రీమంతుడు ప్రాజెక్ట్లో వాడారు. దానికి సిమిలారిటీస్ ఏంటంటే, నా నవల్లో హీరో ఒక దగ్గర వారు భూమిపుత్రులు, భూమి అంటే సత్యంత ప్రేమ అని ఒక పదం వాడతాడు. అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి చెప్పింది కదా సత్యంత ప్రేమ అనేది. అంటే భూమికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మీకు ఒక డ్రైవ్ అవుతుంది. తర్వాత బేసిక్గా నా నవలకి దీనికి సిమిలారిటీస్ ఏంటంటే, హీరోయిన్ ఏముంటుందంటే, ఇంతకుముందు ఇద్దరు ఒకే కాలేజ్ చదువుతుంటారు, సినిమాలో కూడా ఒకే కాలేజ్ చదువుతుంటారు, నా నవల్లో ఒకే కాలేజ్ చదువుతుంటారు, ఇద్దరు ఒక దగ్గర. హీరోయిన్ హాస్టల్లో ఉంటుంది, హీరోకి ఒక ఇల్లు ఉంటుంది. సినిమాలో అదే ఉంది, నా నవల్లో అదే ఉంది. హీరోయిన్ ఏముంటుందంటే, పలాని వ్యక్తిని ప్రేమిస్తానని వాళ్ళ అమ్మకి చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ షాక్ అవుద్ది. ఇప్పుడు నవల్లో నా హీరో వాళ్ళ ఫాదరు మినిస్టరు, సినిమాలో బిజినెస్ మ్యాన్. పలాని వ్యక్తిని కొడుకు అని తెలిసిన తర్వాత శృతి హాసన్ ఏమంటుందంటే మహేష్ బాబుని, నీ మూలాలు తెలుసా, నువ్వెవరో తెలుసా అని ప్రశ్నిస్తుంది. అంటే పలాని వ్యక్తి కొడుకు అని తెలిసిన తర్వాత ఇతన్ని దూరంగా పెట్టడం మొదలు పెడుతుంది హీరోయిన్ శృతి హాసన్ సినిమాలో. సరిగ్గా నా నవల్లో ఎవరు చచ్చిపోతే దీపావళి చేసుకోవాలనుకుంటున్నామో వాడి కొడుకు నువ్వు, కాబట్టి నాకు నీ ప్రేమ కావాలి, నీ అమ్మాయి ఈడంటే హీరో అంటే నాకు మీ నాన్న చావు కావాలంటది. అప్పుడు అసలు ఏంటి మా నాన్నకిను వాళ్ళ గ్రామానికి ఏంటి సమస్య, ఏంటి ఘర్షణ అని చెప్పి తెలుసుకోవడం కోసం మన హీరో నా నవల్లో గ్రామంలోకి వెళ్తాడు. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత 20 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో అపరిష్కృత సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో తన తండ్రి వల్ల ఎంతో కొంత ఈ గ్రామానికి అన్యాయం జరిగిందనేది అతను గ్రహిస్తాడు. గ్రహించి ఆ నేపథ్యంలో ఆ ఊర్లో స్కూల్ నిర్మాణం చేయడం, ఆ ఊళ్ళో రోడ్లు వేయించడం, తన తండ్రి పరపతిని ఉపయోగించి ఇవన్నీ చేసుకుంటూ వస్తాడు. అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేసుకుంటూ వస్తాడు. ఇది ఒక మేజర్ సిమిలారిటీ. దీన్నే కొరటాల శివ గారు దత్తత అనే పదం పెట్టి ఆ ఊరిని డెవలప్మెంట్ అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ నేను నా నవల్లో దేవరకొండ అని పెట్టా పేరు. అంటే దేవరకొండ అనే గ్రామం నేపథ్యంతో నా నవల ప్రారంభమవుతుంది. ఓకే. శివగారు ఏం పెట్టారు, దేవరకోట పెట్టారు. ఓకే. హీరో తండ్రి, హీరోయిన్ తండ్రి ఇద్దరు ఫ్రెండ్స్, ఒకే విలేజ్ వాళ్ళు. ఓకే. నా నవల్లో యాజ్ ఇట్ ఈజ్ హీరో తండ్రి, హీరోయిన్ తండ్రి ఒకే విలేజ్. సినిమాలో హీరో తన మూలాలు తెలుసుకోవడం కోసం గ్రామంలోకి వచ్చి హీరోయిన్ ఇంట్లో ఉంటాడు. సేమ్ నవల్లో. నా నవల్లో తన తండ్రికి ఈ గ్రామానికి ఏంటి వైరుధ్యం తెలుసుకోవడానికి వచ్చి ఆ ఇంట్లోనే షెల్టర్ తీసుకునే పరిస్థితి వస్తుంది. సేమ్ సిమిలారిటీస్, తేడా లేదు. తర్వాత ఆఖరిలోకి వచ్చేసరికల్లా నేను మంత్రిని పెట్టాను, కేంద్ర మంత్రిని పెట్టాను, నేను సీఎంని పెడితే ఆయన సెంట్రల్ మినిస్టర్ని పెట్టాడు. ఓకే. పెట్టి ఇక్కడ భూమి పరిహారం పేరుతో భూములు కోల్పోతున్న రైతులకు సంబంధించిన ఆక్రందన నేను ఎస్టాబ్లిష్ చేశాను. ఇక్కడ ఆక్రందన ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఆ రైతుల నుంచి భూమి తీసుకునే కార్యక్రమం ఒకటి నడుస్తుంది కాబట్టి వీళ్ళ నుంచి స్ట్రగుల్ ఉంటుంది. సరిగ్గా సినిమాలో ఏం పెట్టాడు ఆయన, భూమి లాక్కున్నాడు, కోస్టల్ కారిడార్ అనే పేరుతో ఈ భూమి తీసుకుంటున్నట్టుగా ఆయన జనరేట్ చేశాడు. నా నవల్లో
హీరోయిన్ కి ఒక బావ ఉంటాడు, ఓకే. అతను వెన్నెల కిషోర్ పాత్ర. సినిమాలో కూడా వెన్నెల కిషోర్ పాత్ర పెట్టాడు. అసలు ఏంది తేడా ఏంటి? ఓకే. ఆ ఊరు నుంచి ప్రేమ నవలను ఎప్పుడు రచించారు మీరు? 2012లో. అది నవలలు స్వాతి అనిల్ అవార్డు నవలలు పోటీకి పంపించానండి. అక్కడ స్వాతిలో వచ్చే 100-200 నవలలో వాళ్ళు వడపోసి టాప్ 10 నవల్స్ తీసుకుంటారు. అందులో 2012లో తీసుకున్న ఒక బెస్ట్ నవల్లో సత్యాంధ్ర ప్రేమ ఒకటి. ఇది బేసిడ్ ఏంటంటే ఇది యాక్చువల్గా వెలుగొండ ప్రాజెక్ట్ నేపథ్యంలో నేను రాసిన నవల్ ఇది. ఓకే. నేను యాజ్ చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ ఉన్నప్పుడు ఆడ భూమి పరిహారం అనే కాన్సెప్ట్ నేను ప్రత్యక్షంగా చూసా. ఓకే. ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు నీళ్లు ప్రాజెక్టు భూములు కోల్పోయిన ప్రాంతంలో రైతులు ఒకలాగా ఆక్రందిస్తుంటారు. ఆ ప్రాంతంలో నీళ్లు వస్తే 50,000 రూపాయలు ఖర్చు చేసి 5 లక్షలు బలుకుద్ది. కొద్దిమందికి భూమిని కోల్పోయిన వాళ్ళు మరి నిరాశ్రులు అయిపోతారు. నేను మాకు భూమి పరిహారం కావాలనే పేరుతో నేను ఒక ఉద్యమం మొదలైనట్టుగా నేను నా ఊహాగానాల్లో ఒక కలిపిక నేను రాసుకున్నాను. రైట్. అయితే మీరు కోర్టును ఆశ్రయించేంత వరకు ఎందుకు వెళ్ళింది? మీరు సినీ నిర్మాతని కానీ దర్శకులు కానీ ముందు అప్రోచ్ అవ్వలేదా? అయ్యారా? అయితే ఏమైంది? ఈ విషయంలో నేను కొరటాల శివ గారు ఆయన నెంబర్ రైటర్ సెషన్లో తీసుకొని నేను నా దగ్గర నెంబర్ని కాల్ చేస్తే ఆయన ఒక ఆయన బాబ్ జైన్ అయినా బుజ్జి అని ఒక ఆయన ఫోన్ ఎత్తారు. ఎత్తిన తర్వాత నేను వాళ్ళ బంధువునేనండి, చెప్పండి మీకు అన్నారు. నేను శరత్చంద్ర అనే రైటర్నండి, నా స్క్రిప్ట్ కాపీ జరిగింది, నేను ఫీల్ అవుతున్నాను. దీని ముందు ఏం జరిగిందంటే ఇది సరిగ్గా ఈ సినిమా వచ్చే నాటికి నేను మా వాళ్ళ పని ఉండి నేను కేరళకి వెళ్ళాను. ఆ కేరళకి వెళ్ళిన తర్వాత నాకు ఒక రైటర్ ఫోన్ చేశాడు, ప్రకాష్ అని ఒక రైటర్ ఫోన్ చేసి ఇది నీ స్క్రిప్ట్ నీదిలాగా ఉంది మిత్రమా, ఒకసారి గమనించమన్నాడు. నేనేం చేశానంటే అసలు నేను అప్పుడు వచ్చి సినిమా చూసిన తర్వాత నేను నివ్వరపోయా. ఆ ఊరి గ్రామంతో సహా టోటల్ కిన్షిప్, బంధుత్వము, తండ్రి ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళడము, ఈ మొత్తం యాసీజే, ఇందులో తేడా ఏముంది? కాబట్టి అదేంది నేను షాక్ అయ్యా. ఇంతకుముందు జరిగింది ఏంటంటే ఇదే కథ నేను నారా రోహిత్ తీయాలని నా మిత్రుడు వెంకటరావు, ద్రోణదల వెంకటరావు అనే ఒక యువకుడు, అతను బాలకృష్ణ ఫ్యాన్స్కి ఒక నాయకుడు ఉన్నాడు. అతను నారా రోహిత్ ప్రాజెక్ట్ చేయాలని వాళ్ళంతకుముందు చిన్న చిన్న సినిమాలు తీశారు అని చెప్పని నా నవల్ మీకు ఇస్తానని 2012లో ఒక అవగాహనకు వచ్చున్నా, చేసుకోండి ఇది బాగుంటుంది, నేను కూడా కొంత షేర్ చేస్తానని చెప్పి. అప్పుడు సముద్ర అనే డైరెక్టర్ ఉన్నారు కదా, ఎవడైతే నాకేంటి సింహరాశి తీస్తున్నాడు, ఆయన దగ్గర నేనే పోయి స్వయంగా కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది శరత్చంద్ర గారు, లైను బ్యూటిఫుల్గా ఉంది, దీన్ని ప్రాజెక్ట్ టేకప్ చేద్దాము అన్నాడు. సార్ దీని మీద నారా రోహిత్ హీరో అయితే బాగుంటుంది అనుకున్నాము అని చెప్పాను. చెప్పిన తర్వాత బాలకృష్ణ మీద సంబంధించిన అసోసియేషన్ వెంకటరావు నారా రోహిత్ కాంటాక్ట్ అయ్యే పనుల్లో ఉన్నాడు అక్కడ. ఈలోపు ప్రాజెక్ట్ సినిమా వచ్చేసింది. సినిమా వచ్చిన తర్వాత మేమేం చేయాలా, మేము షాక్ అయ్యాం. షాక్ అయిన తర్వాత అతను ఏం చేశాడంటే దక్షిణ మండలి తమిళనాడు దక్షిణాది మండలి దాంట్లో మెంబర్ ప్రొడ్యూసర్, ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించి అక్కడ కాటరగడ్డ ప్రసాద్ గారు ఉన్నారు చెన్నైలో, ఆయన కలిసి అప్రోచ్ అయ్యాడు. ఇట్లా అన్యాయం జరిగింది, నాకు నేను కొన్నాను, ఇక్కడ శ్రీమంతుడి సినిమా వచ్చింది, నా పరిస్థితి ఏంటి అని అడిగారు. చెప్పిన తర్వాత వారు ఏం చేశారంటే దాసరి గారితో కూడా చెప్పారు. అప్పుడు దాసరి గారి దగ్గరికి ఈ పోలికలు ఈ నవలు మొత్తం తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి గురువుగారు ఇది పరిస్థితి, వారేమో ఈ సినిమా మా కథ వేరు మీ కథ వేరు, మీది మీరు తీసుకోండి అన్నారు అని చెప్పిన తర్వాత ఆయన మొత్తం చూసాడు, ఫీచర్స్ అని చూసాడు. చూసిన తర్వాత మమ్మల్ని సినిమా తీసుకుంటాం మన అంటున్నారంటే ఇంకేమో మొత్తం పిప్పి తప్ప మీ దగ్గర ఏముంది అని అన్నాడు. సార్ మాకు నేనేమన్నానంటే అప్పుడు మళ్ళీ శివగారితో చెప్పా, సార్ ఇది మీ దగ్గర అంటున్నారు కాబట్టి నాకు సంబంధం లేదు అంటున్నారు కాబట్టి శివగారు నేను నవలు పంపించా, ఒకవేళ మీకు తప్పుదారి బట్టి ఎవరన్నా ఇచ్చుండొచ్చు, ఈ నవలు ఒకసారి మీరు చదవండి, నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడంలా, చదవమని పంపించిన తర్వాత కూడా ఆయన అదే పరిస్థితిలో ఉంటే నాకు మిత్రుడైన చంద్రశేఖర్ ఆజాద్ గారి ద్వారా పరుచూరు గోపాలకృష్ణ అప్రోచ్ అయితే గోపాలకృష్ణ గారు స్వయంగా ఆయన నాకు న్యాయం చేయాలనే స్వయంగా రైటర్ అసోసియేషన్లో ఇది పెట్టించారు. యాక్చువల్గా ఒక రైటర్ కోర్టుకి వెళ్ళడం అంటే అది కోల్డ్ స్టోరేజ్లు పడడం అనేది నాకు ఈ 1.5 yearలో తెలిసింది. ఎందుకంటే 6 నెలల పాటు నేను సివిల్ కోర్టుకి వేస్తే 6 నెలల పాటు అర్జెంట్ నోటీస్ అని ఇచ్చాడు ఫస్ట్ జడ్జి. 1 weekలో వాళ్ళు సమాధానం ఇవ్వాలా. నేను అర్జెంట్ నోటీస్ ఈ సివిల్ కోర్టులో ఏమని ఇచ్చాను, నాకు హిందీలో తీయకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వమని అడిగితే వాళ్ళు 1 week కాదు 6 నెలల వరకు అవతల వైపు ఎవరు స్పందించాల. కొట్టాల శివ కానీ హృతిక్ రోషన్ కానీ ఎవరు రెస్పాండ్ లేదు, ప్రాపర్ రెస్పాండ్ లేదు. ఇంకేమనుకున్నారు ఏమో 6 నెలల తర్వాత వాళ్ళు స్పందించి వాళ్ళ వైపు నుంచి వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ గా వాయిదాలు ఎటువంటి వివరణ ఇచ్చారు వాళ్ళ వివరణ ఇప్పటిదాకా అసలు ట్రయల్ స్టార్ట్ కాల. ఓకే, ఇప్పుడు 1.5 year అవుతున్నా కానీ స్టార్ట్ కాల. ఇంకా నేను విసిగిపోయి సెక్షన్ 63 కాపీరైట్ యాక్ట్ ఒకటి ఉంది, అవును చాలా బలమైనది అది. తర్వాత కాన్స్పరెన్సీ ఇండియన్ శిక్షా స్మృతి 120B, దీని ప్రకారం నేను క్రిమినల్ కోర్టులో కేసు నమోదు చేశాను.
ఇక్కడ కూడా నాకు దాదాపు 6 నెలలు 8 నెలల పాటు ఇది సాగుతా ఉంది. ఎట్టకేలకు జడ్జి గారు దీంట్లో విషయం ఉంది, నా దగ్గర నుంచి వాగ్మూలంగా జడ్జి గారు కూడా మొత్తం కథ అనే పోలికలు మొత్తం విన్న తర్వాత కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. విని నాకు కేసు నెంబర్ ఇవ్వడం కాకుండా మళ్ళీ దీనికి సంబంధించి ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొంత కాన్స్పిరసీ ఉంది, జినైన్ ఉందని చెప్పి నమ్మి వాళ్ళు డైరెక్ట్గా కోర్టు సమన్స్ వాళ్ళకి జారీ చేసింది. ఓకే, నేనేమంటానంటే వ్యక్తిగత నాకు మహేష్ బాబు గారి మీద కానీ శివ గారి మీద కానీ ఎవరి మీద నాకే ద్వేషం లేదు. ఓకే, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీడియా భారత్ టుడే మీడియా ముఖంగా నేను ఏం కోరుతున్నా అంటే, ఒక రైటర్ మేధో శ్రమ నుంచి వచ్చేది రచన, దీన్ని చౌర్యం చేయడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక చిన్న మనకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ మంచి ప్రయోజకురాలను కావాలని కోరుకుంటాం, బిడ్డ అర్ధాంతరంగా కాలకర్మలు కలిసిపోవాలని కోరుకోం. ఒక రైటర్ మేధో శ్రమ నుంచి వచ్చిన దీన్ని ఒక సరైన రీతిలో గౌరవం కలగాలంటే ఈ రచన నాదని నెంబర్ 1 ఒప్పుకోవాలా. తర్వాత రైటర్స్ వీళ్ళు ఏమి చేయలేరని సెకండ్ సిటిజన్స్ లాగా రైటర్స్ చూసే ఒక ప్రక్రియ నడుస్తూ ఉంది, ఇది సరైనది కాదు. కాబట్టి రైటర్స్ పక్షాన్ని ఒక అంశం ఉంది హరిశ్చంద్ర గారు, ఇప్పుడు కొరటాల శివ గారు తాను కూడా ఒక రైటరే, ఆయన కూడా డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు, డైరెక్టర్ కూడా. ఇప్పుడు అంటే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ఒక అంశం ఏదైనా ఉందంటే ఆ అంశం ఇంకొక సన్నివేశం నుంచో, ఇంకొక సినిమా నుంచో, ఇంకొక కథ నుంచో, ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది అనే ఒక అభిప్రాయం కూడా చాలా వరకు చర్చ జరుగుతూ ఉంటుంది. ఒక ఇన్స్పిరేషన్ తోటి స్ఫూర్తి పొంది తీసుకున్నారనుకోరా? అదే చెప్పేది, కోయిన్సైడ్ అనేది ఒక సంఘం. ఇప్పుడు నేను దేవరకొండ పెట్టాను, ఆయన దేవరకొండ పెట్టుకోవచ్చు, రైట్, కోయిన్సైడ్ అనుకున్నాం. కానీ హీరో హీరోయిన్ ఒకే కేల చదవడం, హీరో హీరోయిన్ ఒకే ఊర్లో అనేక అంశాలు ఉన్నాయనేది, హీరో తండ్రి హీరోయిన్ తండ్రి ఇద్దరు ఫ్రెండ్స్ కావడం, హీరో ఆ ఊర్లోంచి బయటికి వెళ్ళడం, ఇన్ని కోయిన్సైడ్ అవుతుందా? ఇప్పుడు ఇన్ని సినిమాలు వచ్చాయండి, ఈ సినిమా ధ్రువ వచ్చింది, మిగతా సినిమాలు వచ్చాయి, కత్తి వచ్చింది, ఇవన్నీ ఆయన ఇప్పుడు నేను చెప్పానా? సోషల్ ప్రాబ్లం ఉన్న రచనని తీసుకొని మీరు హైలైట్ చేయండి. ఇక్కడ రైటర్స్ ఉన్నారు, చచ్చిపోలా, ఇక్కడ స్ట్రెంత్ ఉంది. భావావేశం ఒకే సినిమాని ఒకే కథని రకరకాల పేర్లు పెట్టి తీసుకోవడం కంటే భావోద్వేగాలు ఉన్నాయి, అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లెలు, మరి విదేశాలు సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని గుద్దిగుచ్చంగా ఒక చెంగంలో పూదంట్లాగా కట్టి ప్రజెంట్ చేయగల సత్తా ఉన్న రైటర్స్ ఉన్నారు. ఈ రైటర్స్ బతికించండి. ఈ రైటర్స్ విలువ లేకుండా చేసి ఈ రైటర్స్ కథలు తమ కథల్లాగా చేసుకుంటే అది దుర్మార్గం అవుతుంది. నిన్నగాక మొన్నగాడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన చాలా సంస్కారం పాటించాడు. మొదట గందరగోళం జరిగిన ఆ సినిమా ఆమె ఎద్దనపూడి సులోచన నవల, మేళా నవల, అది సినిమాగా వచ్చింది. మళ్ళీ దాన్నే మార్చి ఆ సినిమా తీసి నితిన్తో సమంత తీశాడు. మళ్ళీ ఒప్పుకున్నాడు, ఆమెను ఏదో సాటిస్ఫై చేశాడు. ఆమెకి ఎంత డబ్బు ఇచ్చాడో ఆయనకి తెలియాలా, ఆమెకి తెలియాలా, మొత్తం మీద గౌరవప్రదంగా ఆమెను సాటిస్ఫై చేశారు. ఇన్ని రోజుల నుంచి 1.5 years నుంచి శరత్చంద్ర అనే రచయిత కోర్టు మెట్లు తిరుగుతూ ఉంటే కోర్టులో ఉండి రకరకాల సిబ్బందిని మేనేజ్ చేసుకోవాలని తాపత్రపడ్డం కంటే, వీడు ఒక రైటరు, వీడికి గుండె చప్పుడు ఉంది, వీడికి బాధ ఉంది, వీడు ఎంతకాలం తిరుగుతాడు అని చెప్పి ఆలోచించి పిలిచి హక్కుని చేర్చుకొని ఇది సాటిస్ఫై చేస్తా, నేను డబ్బులు అడగడం లేదు కదా. రైట్, చాలా మంది డబ్బులు అడుగుతారు. మన కత్తి విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంత ఇచ్చి సాల్వ్ చేశారు. నేను ఈ రోజు భారత టీవీ ముఖంగా మీ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ సింగిల్ పై, నాకు ₹1 అవసరం లేదు. హిందీలో తీస్తే నా నేమ్ వేయండి, తెలుగులో నాదని మీడియాలో ఒప్పుకోండి చాలు. ఓకే, ఆ తృప్తి నాకు ఉంటుంది. ఇదే సాధారణ రచయిత కోరుకుంటున్నాడు, సగటు రచయిత ఇదే కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక రైటర్ని గౌరవించండి. ఒక సమాజంలో ఒక రచయితని గౌరవిస్తే సమాజాన్ని గౌరవించినట్టు అవుతుంది. రైట్, నేను కొరటాల శివ మిత్రుడు, ఆయన వ్యక్తిగతంగా ఆయన సినిమాలు బాగా తీసాడు, మొన్నగాడు తీసిన సినిమా కూడా నాకు నచ్చింది. కాబట్టి ఆయన చెప్పేది అంటే, ఇప్పటికైనా సరే ఏమైనా ఇగోలు ఉంటే పక్కన పెట్టండి. ₹1 ఖరీదు చేసే కారు నాకు మంచి సినిమా స్క్రిప్ట్ ఇచ్చాడని మహేష్ బాబు గారు ఆయన గిఫ్ట్ ఇచ్చారు. మరి వాస్తవానికి ఆ గిఫ్ట్ రావాల్సిన దొరికి శరత్చంద్రకి రావాలా, స్క్రిప్ట్ శరత్చంద్రకి రావాలి. రైట్, నేనేమంటే మహేష్ బాబు ఆయనకు మంచి చరిత్ర ఉంది, ఆయన నాన్నగారికి వ్యక్తిగతంగా ఫ్యాన్ని మొదటి నుంచి. కాబట్టి వారందరూ ఆలోచించాలా. బిడ్డకి అంత పెద్ద అవార్డు వచ్చిన సినిమా, అంత గుర్తింపు వచ్చిన సినిమాకి మూలకథ శరత్చంద్ర తెలుసుకున్న తర్వాత మీరు తెలుసుకోండి, రైటర్ సిస్టంలో తీసుకోండి. తీసుకొని నాకు న్యాయం చేయండి సినిమా పెద్దలని కోరుతున్నాను. కోర్టు ద్వారా సక్సెస్ కావాలని కోరడం లేదండి. కోర్టుకు పోతే కోల్డ్ స్టోరేజే, అది ఏగడం అనేది చిన్న విషయం కాదు. గతంలో మగధీర సబ్జెక్ట్ కానీ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కానీ రైటర్లందరూ కోర్టు చుట్టూ తిరిగి అలిసిపోయి కొద్దిమంది నేలకు రాలిపోయారు. చివరిగా కోర్టు వరకు వెళ్లారు, వెళ్ళిన తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడైనా సరే సినీ పరిశ్రమ స్పందిస్తుందేమో చూద్దాం. సినిమా పెద్దలు దాసనారాయణ గారు, పరచూరు గోపాలకృష్ణ గారు చొరవ లేకపోతే ఇక్కడ దాకా వచ్చుండే కదా నా సబ్జెక్టు. నేను వాళ్ళకి నమస్కారం చేస్తున్నా, పరచూరు గోపాలకృష్ణ గారు కానీ దాసరి గారు కానీ. వాళ్ళిద్దరు పెద్దలు,
వాళ్ళిద్దరు ఒక నిర్ణయం తీసుకొని నాకు న్యాయం చేయమని కూడా నేను మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ చంద్ర గారు. మీరు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆవేదనకు ఎటువంటి సమాధానం వస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఇది సినిమా కథ, ప్రస్తుతం శ్రీమంతుడు సినిమా కథ తన నవల చచ్చేంత ప్రేమ కథకు చాలా సారూప్యతలు ఉన్నాయని, ఆ సారూప్యతలు ఏంటో వివరిస్తూ కోర్టును ఆశ్రయించిన శరత్ చంద్ర గారు చెప్తున్న మాట ఒకటే, మేధో చౌర్యానికి బాధ్యత వహించాల్సింది సినీ పెద్దలేనంటున్నారు. ఈ అంశానికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కేంత వరకు వెళ్లకుండా రైటర్స్ కి సంబంధించి వాళ్ళ మేధస్సుకు తగిన విధంగా ప్రోత్సాహం అందించాలి, కానీ వారి మేధస్సును తుంచే విధంగా వారి ఏదైతే రైటప్స్ ఉన్నాయో వాటిని తీసుకొని చౌర్యం చేసే విధంగా వెళుతున్న రైటర్స్ అసోసియేషన్ కూడా శరత్చంద్ర గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి సినీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో మనం వేచి చూడాలి. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో కూడా వేచి చూడాలి. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.